హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకు వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో చాలా తక్కువ టైం అయితే ఇచ్చారండి. సో వెంటనే అయితే మీరు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో ఈ పోస్టులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉంటుంది ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు. సో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ ఇన్ ఏపీవీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ DCHS చిత్తూరు డిస్టిక్. సో ఈ పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆఫ్లైన్ మోడ్. సో ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్స్ ఫ్రమ్ వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. అండ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ నెసెసరీ డాక్యుమెంట్స్ షాల్ సబ్మిట్ ఇన్ పర్సన్ బై రిజిస్టర్ పోస్ట్. సో పర్సన్ కానీ లేదా బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లై చేసుకోవడానికి డేటు May 27, 2022 నుంచి June 2, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు సో తక్కువ టైం ఉంది కాబట్టి ఇన్ టైంలో అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్ చూస్తే కనుక June 2, 2022 సాయంత్రం 5 గంటల లోపున మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది పర్సన్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే కనుక సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి వెబ్సైట్ అడ్రస్ చెక్ చేసి వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇన్ఫర్మేషన్ అంతా చదివి పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాము. దీనిలో మనకి టోటల్గా 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, రేడియోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఇలా టోటల్గా 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ ఎంత, అవన్నీ చూద్దాము. ఫస్ట్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఏజ్ లిమిట్ 18 నుంచి 42 years వరకు అయితే ఇచ్చారు. సో అన్ని పోస్టులకు కూడా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 to 42 years వరకు అయితే ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులో చూసే కనుక దీనిలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ శాలరీ 28,000 రూపీస్ ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ 28,000 రూపీస్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ రేడియోగ్రాఫర్. దీనిలో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ 21,500 రూపీస్ ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ల్యాబ్ అటెండెంట్. సో దీనిలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ 15,000 రూపీస్ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ రికార్డ్ అసిస్టెంట్. దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ 15,000 రూపీస్ ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్. సో దీనిలో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ 15,000 రూపీస్ ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ జనరల్ డ్యూటీ అటెండర్. సో దీనిలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ 15,000 రూపీస్ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ పోస్ట్ మార్టం అసిస్టెంట్. సో దీనిలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ 15,000 రూపీస్ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్గా 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 42 years వరకు అయితే ఇచ్చారు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకి అయితే కనుక 28,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. రేడియోగ్రాఫర్కి 21,500 రూపీస్ ఉంటుంది. సో మిగిలిన పోస్టులు అన్నిటికీ కూడా 15,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. సో ఒకసారి రోస్టర్ పాయింట్స్ అయితే చెక్ చేసుకుని క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారు. సో ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ అయితే మీకు ఉండాలని చెప్తున్నారు. అలాగే నోట్ అని మనకి ఇక్కడ పాయింట్స్ అయితే ఇచ్చారు.
ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ హ్యావ్ పాస్డ్ బీఎస్సీ హానర్స్ లేదా ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉంటే కనుక సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. సో ఈ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ రేడియోగ్రాఫర్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాసెస్ సిఆర్ఏ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే అడుగుతున్నారు. అలాగే ప్రిఫరెన్స్ షాల్ బి గివెన్ టు ఏ క్యాండిడేట్ హూ ఇన్ అడిషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ డిగ్రీ BA లేదా BSc, MSc లేదా MA, BSc హానర్స్ లేదా BA హానర్స్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్. సో ఈ పోస్ట్కి అయితే కనుక 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మీకు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్కి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద కోర్స్ ఇన్ DCA ఆర్ PGDCA క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 6th వన్ ఆఫీస్ సబార్డినేట్. సో ఈ పోస్ట్కి అయితే కనుక 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ జనరల్ డ్యూటీ అటెండెంట్. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్ అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్. సో ఈ 3 పోస్టులకి అయితే కనుక కేవలం 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC, ST, BC అండ్ EWS కేటగిరీ వాళ్ళకైతే కనుక ఇక్కడ 5 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళకైతే కనుక ఇక్కడ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ OC అభ్యర్థులకి అయితే కనుక 500 రూపీస్, SC, ST, BC అభ్యర్థులకి అయితే కనుక 300 రూపీస్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మీరు DD రూపంలో చెల్లించాల్సి ఉంటుందండి. సో ఎవరి పేరు మీద మీరు DD తీయాలని ఇక్కడ మనకి ఇచ్చారు. ఫీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు డిస్టిక్. సో ఈ పేరు మీద మీరు DD తీయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో ప్రతి పోస్ట్ కూడా సపరేట్గా మీరు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడాను. సో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి అయితే కనుక 75 మార్క్స్ అయితే ఇస్తారు. టోటల్గా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్క్లూడెడ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీసులు చేసి ఉంటే కనుక మీకు ఇక్కడ 15% అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫై ఎగ్జామినేషన్స్. ఇక్కడ మీకు 10 టోటల్గా 100 మార్క్స్కి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ షుడ్ వర్క్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 1 ఇయర్ అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ పోస్టులకు వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటాచ్డ్ చేయాలనేది. సో వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీకు ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు. నెక్స్ట్ ఇక్కడ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే కనుక సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేటు సో ఎవరికైనా ఉంటే కనుక సో అది ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి ఇక్కడ June 2, 2022 లోపున ఇక్కడ మీరు పర్సన్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు
అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలైతే క్లియర్గా చెప్తున్నారు. అలాగే వెబ్సైట్ అడ్రస్, ఆఫ్లైన్ అడ్రస్ 2 కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఒకసారి చెక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.